హాయ్ పేరెంట్స్, ఈరోజు విటమిన్ డి గురించి తెలుసుకుందాం. విటమిన్ డి వల్ల ఉపయోగాలు ఏంటి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి అండ్ ఏ ఏజ్ వరకు ఇవ్వాలి. సో విటమిన్ డి అనేది పుట్టిన ప్రతి పిల్లలకి ప్రిస్క్రైబ్ చేసే ఒక నార్మల్ సప్లిమెంట్. ఇది ప్రతి పిల్లలకి ఇవ్వాలి, ఎందుకంటే తల్లి పాలల్లో విటమిన్ డి అనేది డెఫిషియెంట్గా ఉంటుంది. సో విటమిన్ డి ఎందుకు ఇవ్వాలి? విటమిన్ డి అనేది కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అబ్సార్ప్షన్కి హెల్ప్ చేస్తుంది. దీనివల్ల మీ బేబీ బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. ఫ్రీక్వెంట్ ఫాల్స్ కానీ, ఫ్రాక్చర్స్ కానీ, రికెట్ లాంటి కండిషన్స్ కానీ ప్రివెంట్ చేయడానికి విటమిన్ డి అనేది ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? మార్కెట్లో 2 ఫార్ములేషన్స్లో దొరుకుతున్నాయి. ఒకటి 400, ఒకటి 800. 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ అయితే మీరు 1 ml per day ఇవ్వాలి. అదే 800 ఇంటర్నేషనల్ యూనిట్స్లో అయితే 0.5 ml ఇవ్వాలి. ఎందుకంటే డైలీ రిక్వైర్మెంట్ 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ per day. తర్వాత ఏ ఏజ్ వరకు ఇవ్వాలి? మినిమం 1 year వరకు ఇవ్వాలి. బియాండ్ దట్ కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో కామన్ క్వైరీస్ అరౌండ్ విటమిన్ డి ఏంటో తెలుసుకుందాం. సో మదర్స్ అడుగుతారు, మేము ఫార్ములా ఫీడ్ ఇస్తున్నాము, తల్లిపాలు కాదు, సో విటమిన్ డి ఇవ్వాలండి. ఫార్ములా ఫీడ్ అయినా తల్లిపాలైనా కానీ విటమిన్ డి అనేది ఇవ్వాలి. కామన్ కోల్డ్ అండ్ కాఫ్ వచ్చినప్పుడు విటమిన్ డి ఇవ్వచ్చా? నార్మల్ ఫ్లూ అయితే ఇవ్వచ్చు. యాంటీబయాటిక్ యూసేజ్ అడ్మిషన్ వరకు వెళ్తుంది అంటే యూ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ ఫ్యూ డేస్, నాట్ ఎ ప్రాబ్లం. ఏ టైంలో ఇవ్వాలి? మార్నింగ్, ఈవినింగ్, పాలు తాగిన తర్వాత, పాలు తాగకముందు. టైమింగ్తో, డ్యూరేషన్తో సంబంధం లేదండి. ప్రిఫరబుల్లీ ఫీడ్తో పాటు ఇచ్చినా కానీ ఇది కాల్షియం అబ్సార్బ్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది, కానీ తగ్గించదు. వన్ మోర్ థింగ్ ఏంటి, ఒకవేళ యాక్సిడెంటల్లీ మేము 1 ml ఈ 800లో ఇస్తే ఏమన్నా అవుతుందా? సో మ్యాక్సిమం టాలరెన్స్ డోసెస్ 1000 ఇంటర్నేషనల్స్ per day, అంతకన్నా ఎక్కువ ఇవ్వడం సేఫ్ కాదు. హ్యాపీ పేరెంటింగ్.